BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు బయటకొస్తున్నాయి. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల కారణంగానే తాము ఓడిపోయామని కొందరు వైసీపీ నేతలు బహిరంగంగా చెబుతూ ఉండగా, మరికొందరు కేడర్ వద్ద తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘోర ఓటమితో మరికొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వీరిలో చాలా మంది వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకరు. బాలినేని వైసీపీని వీడబోతున్నారన్న విస్తృత ప్రచారం జరిగింది. జనసేన, టీడీపీ, బీజేపీలో ఏదో ఒక పార్టీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చర్చ జరిగింది. ఇందుకు కారణం ఎన్నికల ఫలితాల రోజు నుంచి ఆయన జిల్లాకు, పార్టీ కేడర్కు దూరంగా ఉన్నారు. తాజాగా ఒంగోలుకు వచ్చిన బాలినేని తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. నేను ఏ పార్టీలో చేరటం లేదు, వైసీపీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. వైసీపీని వీడనని బాలినేని కరాఖండిగా చెప్పినప్పటికీ వైసీపీ నేతలు మాత్రం విశ్వసించడం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి పరాజయం పాలయ్యారు. తెలుగుదేశం అభ్యర్థి దాచమర్ల జనార్దన్ రావు 34,000 ఓట్ల పైచిలకు ఆధిక్యతతో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల అనంతరం బాలినేని రాజకీయంగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షల్లోనూ బాలినేని కనిపించలేదు. 2014 ఎన్నికల సమయంలోనూ బాలినేని ఇలానే వ్యవహరించారు. ఆ సమయంలో ఓటమి తర్వాత దాదాపు 3-4 ఏళ్ల పాటు కేడర్కు అందుబాటులో లేరు. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఒకసారి పార్టీ కార్యక్రమాల్లో కనిపించేవారు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు బాలినేని ఘోర ఓటమిని చవిచూశాడు. దీంతో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారన్న ప్రచారం సైతం జరిగింది. తాజాగా ఒంగోలు వచ్చిన బాలినేని ఈ విషయంపై స్పందించారు. కౌంటింగ్ రోజున ఎన్నికల మూడ్ చూసి బాధ వేసి ఒంగోలును విడిచి వెళ్లిపోయానన్నారు. ఒకానొక దశలో రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆలోచించిన మాట వాస్తవమే. కానీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే వైసీపీ కార్యకర్తలపై తెలుగుదేశం నాయకులు దాడులు మొదలుపెట్టారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు మళ్లీ ఒంగోలులో అడుగుపెట్టానని బాలినేని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి నియోజకవర్గం వైపు చూడని బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నట్లుండి ఒంగోలులో అడుగుపెట్టడం వెనుక ఓ కారణం ఉందని ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ ఘోర ఓటమి తర్వాత బాలినేని ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరిగింది. కూటమి పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరాలని ఆయన పార్టీల ముఖ్య నేతలతో మంతనాలు సైతం జరిపినట్లు తెలిసింది. అయితే 3 పార్టీల అధిష్టానాల నుంచి బాలినేనికి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో ఆయన అనివార్యంగా వైసీపీలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన మళ్లీ ఒంగోలుకు వచ్చినట్లు వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. అంతేకాక ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించేందుకు జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు ఒంగోలు ఎంపీ టికెట్ చెవిరెడ్డికి ఇచ్చే విషయంపై జగన్ నిర్ణయాన్ని బాలినేని తీవ్రంగా వ్యతిరేకించారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డికే మరోసారి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాగుంటకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించి చెవిరెడ్డిని రంగంలోకి దింపారు. దీంతో మాగుంట తెలుగుదేశంలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి చెవిరెడ్డిపై విజయం సాధించారు. ప్రకాశం జిల్లా వైసీపీలో ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు ఎవరన్న విషయంపై చర్చ జరుగుతోంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు జగన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి పనితీరు అంతంత మాత్రంగా ఉండటం, ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యం నేపథ్యంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు వేరే వారికి అప్పగించేందుకు పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. చెవిరెడ్డికే జిల్లా పార్టీ పగ్గాలు అప్పగిస్తారని వైసీపీ నేతలు సైతం భావిస్తున్నారు. మొదటి నుంచి జిల్లాలో చెవిరెడ్డి ఎంట్రీని బాలినేని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. చెవిరెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే బాలినేని, ఆయన అనుచరులు వైసీపీని వీడటం ఖాయమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించి బాలినేనికి జగన్ షాక్ ఇవ్వబోతున్నారా, లేకుంటే బాలినేని సూచించిన వారికి జిల్లా పగ్గాలు అప్పగిస్తారా అనే అంశం వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠను రేపుతోంది.